బదిలీపై వెళ్ళినటువంటి గడ్డం ఆదినారాయణ గారికి, అదేవిధంగా పదోన్నతిపై ఈ పాఠశాలకు ఇచ్చేసినటువంటి వట్టం లింగరాజు గారికి సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు గౌరవనీయులు బయ్యారం అనను వీరబోయిన వీరన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. సారంటే సారు కాడు మా సారు, మనసున్న మంచోడండి మా సారు. ఇంకా చాలా ఉంది. మనసారా నవ్వేటువంటి వ్యక్తి ఆదినారాయణ సార్. సార్కు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఆ బాధలను బయటికి కనిపించనీయకుండా తన లోపలనే ఉంచుకొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎప్పుడు న్యాయం చేయాలని చూసేటువంటి వ్యక్తి ఆదినారాయణ గారు. వారి గురించి ఒక సన్మాన పత్రాన్ని రాశాను. సార్, నిన్న ఇక్కడనే నాకు లేట్ అయింది. మొన్న రాత్రి 11:30 గంటల దాకా ఈ సన్మాన పత్రాన్ని రాశాను. దీనికి తుది రూపం ఇచ్చేటువంటి విధంగా చేయాలని నిన్న అనుకున్నాను. నేను ఇంటికి వెళ్ళేసరికి 7:30-8 అయింది. ఒక నా కొలీగ్ కొడుకు యొక్క రిసెప్షన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండే. మా మేడం నేను వెళ్ళి రాత్రి 12:30 గంటలకి ఇంటికి వచ్చాం. కానీ దీనికి తుది రూపం ఇయ్యలేకపోయినాను. కాకపోతే చదువుతా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, వెంకట్రాముపురము బడిలో విడలేమంటూ వీడుకోలంటూ సాగనంపుతున్నాము. We miss your service, we miss your service, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, వెంకట్రాముపురము బడిలో విడలేమంటూ వీడుకోలంటూ సాగనంపుతున్నాము. We miss your service, we miss your love, we miss you. నేను పెద్ద పాటగాని కాదు. బయ్యారం వీరన్న ముందు నేను పాట పాడితే ఆంజనేయుని ముందు కుప్పిగంతులు వేసినటువంటి విధంగా ఉంటుంది. సారు గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, ఓడవని ముచ్చట. కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. జన్మలలోకెల్లా ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ, వృత్తులలోకెల్లా ఉత్తమమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అట్టి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా సన్మాన పత్ర రూపాన్ని అయితే కలిగించినాను. సార్కి సమర్పించేటువంటి టైం లేనందువల్ల అన్యదా భావించొద్దు. సహృదయులు, విద్యా వినయ సంపన్నులు, నిస్వార్థ సేవాపరులు, అభ్యుదయ భావశాలి, సమాజ స్థాపన కోసం తప్పించే స్నేహశీలి, నిరాడంబరులు శ్రీ గడ్డం ఆదినారాయణ మాజీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకట్రాంపురం గారు బదిలీపై వెళుచున్నందున సమర్పిస్తున్న అభినందన సన్మాన అక్షర సుమాంజలి. మాట కంచుకోట, మాట కంచుకోట, మనసు వెన్నపూస, మనసు వెన్నపూస, మకుటం లేని మహారాజు, మృదువైన మనస్తత్వం, సకల శాస్త్రాలకు పుట్టినిల్లు, గణితం బోధించే గణిత శాస్త్ర బోధకుడు, పాఠశాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ఆదర్శ ఉపాధ్యాయులు మా గడ్డం ఆదినారాయణ గారికి అభినందన అక్షర కుసుమాంజలి. ఆత్మ సౌందర్యం కలిగిన అక్షర సూర్యుడా, 5 సంవత్సరాల 2 నెలల కాలంలో బదిలీపై గేట్ కారేపల్లి వెళ్ళిన సందర్భంగా వెంకట్రాంపురం పాఠశాల విద్యార్థుల, ఉపాధ్యాయులు, గ్రామస్తుల అందరి పక్షాన మనస్ఫూర్తిగా అందజేయు సన్మాన పత్రం. ఉదయరేఖలు, కమ్యూనిస్టుల కంచుకోట బయ్యారానికి ఒక పేరుంటుంది.
విప్లవ భావజాలం ఎక్కడుంది అంటే బయ్యారంలో ఉన్నది అంటారు. కమ్యూనిస్టుల కంచుకోట విప్లవ భావజాలానికి కేంద్రం బయ్యారం గ్రామంలో కీర్తిశేషులు గడ్డం నరసయ్య వెంకమ్మ పుణ్య దంపతులకు 4/4/1964లో శ్రీ గడ్డం ఆదినారాయణ గారు జన్మించారు. కుటుంబ నేపథ్యం: ప్రేమ, అనురాగం, నమ్రత, సహనం, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం. పేరులోనే విజయాన్ని కలిగి ఉండి, విజయ మేడం సార్ వాళ్ళ మేడం పేరు. ప్రేమ, అనురాగం, నమ్రత, సహనం, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం. పేరులోనే విజయాన్ని కలిగి ఉండి విజయాన్ని మన ఆదినారాయణ గారికి అందించిన వీర వనిత వీరి శ్రీమతి విజయ గారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపాలుగా గౌతమ్ మరియు సింధూరలు జన్మించారు. ఆర్థికంగా బలమైన కుటుంబం కాకపోయినప్పటికీ వారి పిల్లలకు మంచి చక్కని ఉన్నత విద్యను అందించిన మా మంచి నాన్న మన ఆదినారాయణ. ఉద్యోగం: గడ్డం ఆదినారాయణ గారు బయ్యారం పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, బయ్యారం జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసిరి. కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున బయ్యారంలో ట్యుటోరియల్స్ మరియు ప్రైవేటు పాఠశాలలో పనిచేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండిరి. నాన్నగారు నర్సయ్య గారితో కలిసి వీలు కుదిరినప్పుడు ఐరన్ ఓర్ పనులకు వెళ్ళేవారు. వీరికి చదువు పట్ల ఉన్న మమకారం ఎలాంటిదంటే ఎక్స్టర్నల్గా BA మ్యాథ్స్ను పూర్తి చేసి బీఈడీని హన్మకొండలోని బీఈడీ కళాశాలలో పూర్తి చేసి ఉపాధ్యాయునిగా రావడానికి అర్హత పొందిరి. 1996 DSC ద్వారా నవంబర్ 15, 1996న ప్రాథమికోన్నత పాఠశాల మాదారం సింగరేణి మండలం స్కూల్ అసిస్టెంట్గా మొదటి నియామకం గావింపబడింది. తదుపరి బదిలీపై ఇల్లెందు మండలం ZPHS 21 పిట్కి వచ్చి పాఠశాల అభివృద్ధిలో వీరి పాత్ర మరవలేనిది. ఆ తర్వాత ZPS MJపల్లికి బదిలీ కాబడి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పినపాక మండలం దుగినేపల్లికై పదోన్నతిపై వచ్చి పాఠశాలను ప్రగతి పథాన నడిపిన ప్రధానోపాధ్యాయులు మన ఆదినారాయణ గారు. వీరు ఒక్క పాఠశాలను అభివృద్ధి చేయొద్దు, ఇంకా ఎన్నో పాఠశాలను అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో వారిని ZPHS పడమటి నర్సాపురం జూలూరుపాడు మండలంలకు, తర్వాత మన పాఠశాల ZPHS వెంకట్రాంపురంలకు బదిలీపై వచ్చింది. మొదటి ప్రస్థానం చివరి ప్రస్థానం కూడా సింగరేణి మండలంలోనే జరుగుతుందన్న గేట్ కారేపల్లికి పదోన్నతిపై వెళ్ళింది. ఆదర్శ ఉపాధ్యాయ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నట్లు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణ, పట్టుదల, సృజనాత్మక శక్తి, నైతిక విలువలను, మానవీయ సంబంధాలను పెంపొందించడంలో మీ కృషి అనిర్వచనీయమైనది. వృత్తి నిబద్ధత శ్లాఘనీయమైనది. సౌహృదయకాంక్ష, ఆత్మాభివందనం, కల్లా కపటం లేని బోలా శంకరులుగా, చిరునవ్వులు కురిపించే ప్రేమాస్పదులుగా, నిరాడంబర వ్యక్తిగా, నిష్కల్మష మనస్కులుగా, ఎందరికో ప్రేరకగా, స్ఫూర్తి ప్రదాతలుగా మా ఆదినారాయణ గారు, వారి శ్రీమతి, వారి సంతానం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మీ ఇష్టదైవం కృపాకటాక్షాలు, ఆత్మీయుల అభిమానాలు, ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్పించు మా అక్షరాంజలి. ఇట్లు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, SMC సభ్యులు, ZPHS వెంకట్రాంపురం. రచన మారుపాక రమేష్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, ZPHS వెంకట్రాంపురం. తేదీ 23/2/23 వెంకట్రాంపురం.